మోస్ట్ వాంటెడ్ మాయగాడు అగస్టిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఇప్పిస్తానని అగస్టిన్ కోట్లు వసూలు చేశాడు. ప్రజాప్రతినిధులకు కోట్ల మేర టోకరా పెట్టాడు. అగస్టిన్ బాధితుల్లో ఓ ఎమ్మెల్యే, ఎంపీ సోదరుడు ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ మాయగాడు అగస్టిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. సోలార్ పవర్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ అగస్టిన్ కోట్లు వసూలు చేశాడు. ప్రజాప్రతినిధులకు కోట్ల మేర టోకరా పెట్టాడు. అగస్టిన్ బాధితుల్లో ఓ ఎమ్మెల్యే, ఎంపీ సోదరుడు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అగస్టిన్ ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? పూర్తి వివరాలు చెప్పండి. నిన్న మోస్ట్ వాంటెడ్ నటోరియస్ క్రిమినల్ అయినటువంటి అగస్టిన్ బోస్ పైన సైబర్ క్రైమ్ అధికారులు నిఘా ఉంచారు. దాదాపుగా దేశవ్యాప్తంగా 150 కోట్లకు పైగా మోసం చేసినట్టుగా అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అతని పైన పలు దఫాలుగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో నిన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే సోలార్ పవర్ సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వెంచర్ ను దాన్ని స్టార్ట్ చేశాడు. సోలార్ బోస్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మొదటగా స్థాపించాడు. దీంట్లో ఎక్కువగా పవర్ జనరేట్ చేసేది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని దేశవ్యాప్తంగా అనేక బ్రాంచ్లు ఉన్నాయని చెప్పి చాలా మందిని కూడా మోసం చేయడం జరిగింది. దాదాపు 150 కోట్ల వరకు తను ఇలా మోసపూరితంగా తను వసూలు చేసినట్టుగా తెలిసింది. అతని పైన కేసులు కూడా నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అతనిపైన నిఘా ఉంచినటువంటి సైబర్ క్రైమ్ అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. బోస్ అగస్టిన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ సంబంధించినటువంటి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనే కాకుండా సెక్రటరీ ఫైనాన్స్ కూడా సంబంధించినటువంటి నితిన్ కస్తూరి ఉన్నారు, మరి రాజన్ అని మరో వ్యక్తి ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా నిఘా ఉంచారు. అందరినీ కూడా అదుపులోకి తీసుకుంటాం. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా మంది ప్రముఖులను ఇతను మోసం చేసినట్టుగా అధికారులు అయితే గుర్తించారు. ఇంకా బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారని చెప్పి పోలీసులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటన్న కోణంలో కూడా ఇంకా దర్యాప్తు చేశారు. పూర్తిగా సైబర్ అధికారులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఎంత లావాదేవీలు జరిపారు, ఎంత మొత్తంలో ఇతను మోసం చేశాడు, బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ లో అధికారులు చెప్పే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.